అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా కలిసి వారితో ముఖాముఖి చర్చించాలి అన్న ఉద్దేశంతో చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ తరఫున తాండవమూర్తి మాట్లాడుతున్నా. మొదటగా ఎంతోమంది కాంగ్రెస్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు ఒక వెలిగిన పార్టీ. ఆ పార్టీలో ఈరోజు కూడా అభ్యర్థులు ఎంతోమంది పోటీలో ఉన్నా కూడా చిత్తూరుకి మన టిక్కీ రాహుల్ గారికి రావడం చాలా సంతోషం. వారిని అభినందిస్తూ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ తరపున మమ్మల్ని పిలిచి ఇదేలాగా అభ్యర్థులందరితో కూడా ఇంటర్వ్యూ నిర్వహించారు. లాస్ట్ టైం కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు సార్కు మాట ఇచ్చాను, చెప్పాను, డెవలప్మెంట్లో పాల్గొంటానని, పోరాడతానని చెప్పాను. కొన్ని చిత్తూరు పరిస్థితులు అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోయినాము, కొన్ని బయటకు వచ్చి మీరే చూసింటారు, ఎన్నో జరిగినాయి, బయట పడలేకపోయినాము, చేయలేకపోయినాము. కాకపోతే ఈసారి మళ్ళీ నాకు ఒక అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే చిత్తూరు ప్రజలు కూడా నాకు ఒక అవకాశం కల్పిస్తే తప్పకుండా మీరు ఎప్పుడు ఎక్కడ చెప్తే అక్కడ నేను కూడా పోరాడేదానికి కానీ డెవలప్మెంట్లో మీ భాగం సహాయ సహకారాలు, నా సహాయ సహకారాలు ఏ విధంగా కావాలైనా నేను మీకు కూడా వచ్చి మీకు చేయడం కానీ. అడవిపల్లి ప్రాజెక్టు గురించి మీకు ఎంతవరకు తెలుసు, అది ఎందువల్ల ఆగింది అనే విషయం మీకు ఏమైనా తెలుసా? తెలుసు. అడవిపల్లి రిజర్వాయర్ నుండి ఇప్పుడు మనకు ఎన్టీఆర్ జలాశయం ఉంది. ఎన్టీఆర్ జలాశయం వాటర్ స్టోరేజ్ అయ్యి, వాటర్ స్టోరేజ్ వరకే, అది డ్యామ్ కాదు, వాటర్ స్టోరేజ్ చేసి అక్కడ నుండి ఫిల్టర్ చేసి అక్కడ నుండి ఇక్కడ మనకు దాదాపు 40 డివిజన్లకి వాటర్ సప్లై చేస్తారు అక్కడ నుండి. కాకపోతే ఒక సంవత్సరం కానీ మనకు వర్షాలు రాలేదంటే, ఆ డ్యామ్ ఎండిపోయిందంటే మనకు ఆల్టర్నేటివ్ లేదు. మనకు చిత్తూరులో ఆ డ్యామ్ లేదంటే మనకు ఆల్టర్నేట్ వాటర్ సోర్సెస్ లేదు. ఆల్టర్నేట్ వాటర్ సోర్సెస్ ఏం చేస్తారంటే మళ్ళీ ట్యాంకులు పెట్టి ఇంటింటికి సప్లై చేసేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలని అంటే అడవిపల్లి రిజర్వాయర్ అని ఒకటి తీసుకొచ్చినారు. 5 సంవత్సరాలు దాన్ని నిర్వీర్యం చేసేశారు. 5 సంవత్సరాల పైపులు కనబడలేదు. అడవిపల్లి డ్యామ్ దాని గురించి ఒక మాట మాట్లాడుకోలేదు. ఎవరు కూడా దీని గురించి చర్యలు తీసుకోలేదు. రోడ్స్ ఇండికేట్స్ సివిలైజేషన్ అంటే ఎప్పుడు రహదారులు నాగరికతను సూచించును అన్నది. ఒక కొత్త ఊళ్ళోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఆ రోడ్లను బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇందాక మీరే చెప్పారు, గత 40-45 సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఈ ట్రాఫిక్ సమస్య అన్నది ఎలా ఉందంటే ఇంకా అది మాటల్లో వర్ణించలేనంత నరకముగా ఉంది అన్నది నా యొక్క అభిప్రాయం. సార్, రోడ్లో నేను పుట్టినప్పుడు అట్లే ఉంది, మీరు పుట్టినప్పుడు అట్లే ఉంది. నాకు తెలిసినప్పటి నుండి ఈ రోడ్లంతా అంతే ఇరుకిరికి సందులు, ఇరుకిరికి రోడ్లే. అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళని మనం తిట్టుకుంటాం. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఫ్యూచర్ రాబోయే తరాలకు కూడా ఆ రోడ్లు అయితే డెవలప్ అయితే తర్వాత వెడల్పు చేసుకునేదానికి వాళ్ళు అప్పట్లోనే రోడ్లు ఎంత పెట్టేవాళ్ళంటే 100 అడుగులు రోడ్లు పెట్టినారు. మ్యాపుల్లో తీసుకుంటే వీధులు, వర్తకులు, ఈ మన కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కువైపోయినాయి కాబట్టి రోడ్లను వెడల్పు చేసుకోలేకపోయినాం. రోడ్లు వెడల్పు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు మన చిత్తూరుకి. 20-30 ఏళ్ళ ముందంటే వీధికి ఒక కారో ఊరికొక కారో ఉనింది. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2-3 కార్లు ఉన్నాయి, 4-5 2 వీలర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఇంటికి 4 బండ్లు వేసుకుని బయటకు వస్తారు. అది ట్రాఫిక్ పెరిగిపోతుంది. కుప్పం చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరు, రింగ్ రోడ్ ఉంది. పులివెందుల జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇది రింగ్ రోడ్ ఉంది. వాళ్ళ రోడ్లు చూసారంటే 100 అడుగులు రోడ్లు ఉన్నాయి, సెంటర్లో డివైడర్లు ఉన్నాయి, చెట్లు పెంచుతా ఉన్నారు, చాలా బాగా అభివృద్ధి చేసుకున్నారు. చిత్తూరు హెడ్ క్వార్టర్, చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లు, చిత్తూరు జిల్లా నుండి 2 ముఖ్యమంత్రులు అయినారు. చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలంగా 14 సంవత్సరాలు అయినారు. మా కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఉన్నారు. కానీ చిత్తూరును పట్టించుకున్న పాపానైతే ఎవరు పోలేదు. చిత్తూరులో ఇంతకుముందంటే చాలా ఇండస్ట్రీ అన్ని పక్కల ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ అంతా ఉండేది. ఇప్పుడు అన్ని వెళ్ళిపోయాయి. ఇక్కడున్న పిల్లలంతా, చదువుకునే వాళ్ళంతా ఏం చేస్తారంటే బెంగళూరుకో, హైదరాబాద్కో, లేదా యూఎస్కో వెళ్ళిపోతున్నారు. స్వతహాగా వాళ్ళే 20,000 పోస్ట్ కార్డులు రాశారు, స్కిల్ యూనివర్సిటీ చిత్తూరుకు రావాలా అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తాం. మీరే చూస్తుంటారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడు కంటెస్ట్ ఉన్న ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఇక్కడ మన చిత్తూరుకి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా దాని గురించి చెప్తానని చెప్పి చెప్పారు, అడిగారు.
కానీ దాని గురించి మళ్ళీ ఫర్దర్ గా ఏమి పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ యూనివర్సిటీ గురించి అడిగింది 5 ఎకరాల స్థలం లేదనో, లేదు చిత్తూరుకి ఎయిర్పోర్ట్ లేదని చెప్పో ఏదో వాళ్ళు సాకు చెప్పి దాన్ని ఆ యూనివర్సిటీని రానియకుండా మనకు రాలేకుండా చేశారు. ఆల్రెడీ మీరు చెప్పారు, మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోసం ఫైట్ చేస్తున్నామని. ఆల్రెడీ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చేసి అపోలోకి ఇచ్చేసారు. అవును సార్. వాళ్ళకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. అవును సార్. సో వాళ్ళు దాన్ని సాకా చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అవును సార్. అని ఆపడానికి ప్రయత్నిస్తారు. అవును సార్. అట్లా కాకుండా మీరు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ ని ఎట్లా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతో పాటు ఈ స్కిల్ యూనివర్సిటీ కాకుండా మామూలు యూనివర్సిటీ సార్. అవును సార్. అది యూనివర్సిటీ స్థాపించిన వీలు కాకపోయినా యూనివర్సిటీ అప్గ్రేడ్ చేయొచ్చు. దానికి మీరు ఎట్లా ప్రయత్నిస్తారు? జిల్లాకు ఉన్న ప్రధాన ఆసుపత్రి మన చిత్తూరు. ఆ చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అపోలోకి 3 సంవత్సరాలకు లీజుకి ఇస్తామని చెప్పేసి తీసుకొని తర్వాత 33 సంవత్సరాలు వాళ్ళు కట్టబెట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మదనపల్లికి తరలించారు. అపోలో వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ప్రభుత్వ డాక్టర్లతోనూ కాకుండా అట్లా వాళ్ళతోనూ కాకుండా వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకొని వాళ్ళు కావాల్సిన టీచింగ్ కి సంబంధించింది ఏదైతే ఉందో దానికోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. పీసీఆర్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక బ్రిడ్జ్ ఉంది, మహావీర్ బ్రిడ్జ్ అంట. అది చాలా వీక్ గా ఉంది. ఆ బ్రిడ్జ్ ని డబుల్ చేయాలి. ముఖ్యంగా విద్యా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. కొంగారెడ్డిపల్లి నుంచి పక్క రావడానికి అందరూ వస్తున్నారు. వీటిలో భాగంగా బ్రిడ్జ్ వీక్ అవుతోంది. మొన్నేదో చేశారు, ₹1 కోటి ఖర్చు పెట్టారు, అంతంత మాత్రంగానే ఉంది. ఆ బ్రిడ్జి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రధాన బ్రిడ్జ్ అది దాన్ని వెడల్పు చేయాలి ఒకటి. రెండోది, నేను నీవా నది పరివాహక ప్రాంతంలో ఉంటున్నా, ధర్మపల్లి దగ్గర. ఇది 6 కిలోమీటర్లు ఉంది ఈ నీవా నది. వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని మునిగిపోతున్నాయి. ఈ పక్క ఆ పక్క రాకపోకలు స్తంభించిపోతున్నాయి. సో ఆ నీవా నదికి ప్రహరీ కూడా నిర్మించాలి. చాలా పెద్ద అజెండా ఇది. మన గత ఎమ్మెల్యే కూడా చెప్పారు. ఆ వర్షాలు అప్పుడు ఉంటుంది, హడావుడి మళ్ళీ పోతుంది. 2. మూడోది అతి చిన్న విషయము కానీ అందరికీ పెద్ద సమస్యగా ఉంటుంది. కార్పొరేషన్ లో ప్రధాన రహదారులతో పాటు అనుబంధ రహదారులు కూడా ఉన్నాయి. ఒక 500-600 ఏమంటారు ఏరియా పేర్లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క డివిజన్లు గుంతలమయం అయిపోయినాయి. గుంతలమయంతో పాటు అనధికారిక స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ అవుతున్నాయి. మీ మిత్రులు మీ సిబ్బంది కూడా పోయేటప్పుడు ప్రతి స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు షాకబ్దీర్లు పోవడము, మోకాళ్ళు పోవడమే ఉన్నాయి. అధికారిక స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి. అనధికారిక స్పీడ్ బ్రేకర్లు అంటే మీ కొళాయి కనెక్షన్ తీసుకుంటారు, పైన స్పీడ్ బ్రేకర్ తయారు చేస్తారు. వాటిని తొలగించి అధికారిక స్పీడ్ బ్రేకర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది స్లోప్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుంతలు పూడ్చడానికి నేను పెద్ద పెద్ద కార్పొరేషన్ మెగా సిటీలో చూశాను. మొబైల్ రిపేర్ యూనిట్ పెడతారు. అంటే దాంట్లో జెల్లీ, సిమెంటు, ఇసుక అన్ని ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మొబైల్ రోడ్ రిపేర్ యూనిట్ పెడతారు. దాన్ని మన కార్పొరేషన్ లో మీరు వచ్చి మీరు సాధించి కొట్లాడి దాన్ని పెట్టించాలి. ఎందుకంటే ఎక్కడ ఉంటే ఆడ గుంతలు అప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి. ఒక డివిజన్ చూస్తారు, ఆ ఏఈ చూస్తారు, ఇన్ని గుంతలు ఉన్నాయా ఇన్ని చూస్తారు, నెక్స్ట్ డే పోయి అది గుంతలు పూర్తి చేస్తారు. దీనికి ప్రభుత్వానికి కూడా ఖర్చు ఉండదు. సో ఈ 3 పైన ఫోకస్ చేయాలి. ఒకటి కానీ ఇక్కడ రూల్స్ ఎవరు కూడా రూల్స్ ప్రకారం పాటించడం లేదు. ఇబ్బంది ఏమంటే ఆ దారి తప్పితే వేరే దారిలో వెళ్లేదానికి మార్గం లేదు. ఆ మార్గం గుండా రావాలంటే ఫారెస్ట్ లో నుండి చుట్టుకొని రావాలా. అక్కడ కూడా ఆ రోడ్లు అనేది సింగిల్ రోడ్, ఆ సింగిల్ రోడ్ లో కూడా రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. మన చిత్తూరులో ఇండస్ట్రీస్ చాలా వరకు లేకుండా పోతా ఉంది, ఉపాధి లేకుండా పోతా ఉంది. ఇటుపక్క మన చెన్నై దగ్గర ఉంది, మనకి బెంగళూరు దగ్గర ఉంది. ఉపాధి లేకుండా చాలా మంది వరకు బెంగళూరు, చెన్నై అట్లా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ చిత్తూరులో ఉపాధి లేదు. ఉపాధి కావాలంటే ఏం చేయాలంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఒక 100 మంది ఉండేలాగా ఇండస్ట్రీస్, అట్లాగా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటే డెవలప్మెంట్స్ అనేది ఉంటుంది మనకి. ఈ డెవలప్మెంట్స్ లేని వల్ల చాలా వరకు స్టిల్ వర్క్ చేసుకుని కూడా పనికి పోకుండా ఈ చెడు అలవాటులకి బానిస అయిపోయేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో సుమారు 10,000 కంపెనీలు, ఫ్యాక్టరీలు అక్కడ స్థాపించబడ్డాయి. ఇక్కడ మన ఆంధ్రాకు రాలేదు. ఎందుకురా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ రాకపోకుండా ఇంకా వేరే ట్యాక్సులు వేస్తా ఉన్నారు. కాబట్టి ఉన్న పరిశ్రమలు, కంపెనీలు కూడా తరలి బయటికి వెళ్ళిపోయినాయి. మన చిత్తూరు అనే కాదు, ఒక చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా ఉపాధి కానీ, మనకు ఉద్యోగ అవకాశాలు కానీ ఎన్నో ప్రకటనలు చేశారు.
కానీ ఏది తీర్చలేకపోయారు.